గుడ్ మార్నింగ్, ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న వాక్యాన్ని ధ్యానిద్దామా. కీర్తనల గ్రంథము 8వ కీర్తన 3, 4, 5 వచనంలో, నీ చేతి పని అయిన నీ ఆకాశములను, నీవు కలుగజేసిన చంద్ర నక్షత్రములను నేను చూడగా, నీవు మనుష్యుని జ్ఞాపకం చేసుకొనుటకు వాడేపాటివాడు, నీవు నరపుత్రుని దర్శించుటకు వాడేపాటివాడు. దేవుని కంటే వాడిని కొంచెం తక్కువ వానిగా చేసి ఉన్నావు, మహిమ ప్రభావములతో వానికి కిరీటము ధరింపజేసి ఉన్నావు. ఇక్కడ వాక్యం ధ్యానించినట్లయితే దావీదు భక్తుడు అంటున్నాడు, ఈ సూర్య చంద్ర నక్షత్రములను, నీ ఆకాశములను చూడగా మనుషుడు ఏపాటివాడు ప్రభువా, నరపుత్రుడు ఏపాటివాడు, అసలు వాడిని జ్ఞాపకం చేసుకుంటకు నువ్వు ఎంతవాడినని వారిని సృష్టించావు ప్రభువా, వాడు అసలు దేనికి పనికొస్తాడు ప్రభువా, దేవుని కంటే వాడిని కొంచెం తక్కువ వానిగా చేసి ఉన్నావు ప్రభువా, మహిమ ప్రభావములతో వానికి కిరీటం ధరింపచేసి ఉన్నావు ప్రభువా అని దావీదు భక్తుడు క్లియర్గా చెప్తున్నాడండి. అందుకే మనం ఏపాటి వారం అండి. ఒకసారి మనకు మనం ఆలోచించుకుందాం. మన యొక్క ఆయుష్కాలం ఏపాటిది, మన జీవితం ఏపాటిది, నీటి బుడగ వంటిది, రాలిపోయే పువ్వు లాంటిదని కూడా వాక్యం సెలవిస్తుంది. కాబట్టి దావీదు భక్తుడు ఈ విధంగా దేవుణ్ణి కొనియాడుచు, దేవుడి యొక్క మహిమను తెలియపరుస్తూ, మన జీవితం ఏంటో స్పష్టంగా తెలియపరుస్తున్నాడండి. కాబట్టి మనము ఈ సృష్టి అంతా సృష్టించింది యేసు ప్రభువేనండి. అందులో మనల్ని కూడా దేవుడు తన యొక్క సారూప్యంలో సృష్టించుకున్నాడు. కాబట్టి మనము మన సృష్టికర్త ఎవరో మనం తెలుసుకొని, మన దేవునికి మనం లోబడుచు, మన జీవితం ఏపాటిది, మన ఆయుష్కాలం ఎంత అని మనం గుర్తెరిగి, మన ఆయుష్కాలం ఏమిటో మనం తెలుసుకొని ప్రభువుకి సాగిలపడుతూ, ప్రభువు మనకు మహిమ ప్రభావములతో ఒక కిరీటంను కూడా ఇస్తాడండి. నిత్యరాజ్యంలోకి తీసుకెళ్తాడు. ఎంత చనిపోయిన తర్వాత మనకంటూ ఒక నిత్యరాజ్యం, ఒక పరలోక రాజ్యం ఉంది. ఇది గుర్తెరిగి మన జీవితాన్ని మనం కట్టుకునే ప్రయత్నం చేద్దామండి. అందుకే దావీదు భక్తుడు ప్రతి విషయంలో, తన కష్టకాలంలో, తన సంతోషంలో ఈ కీర్తనల గ్రంథాలని రచించాడండి. కాబట్టి మనం ప్రతిదినం నేర్చుకుంటున్నాం. కాబట్టి నేర్చుకున్న ప్రకారం మనం జీవించే కృపను కూడా మనం కలిగి ఉండాలి. జీవించేటట్టుగా మన యొక్క జీవన శైలిని మార్చుకోవాలి. అందుకోసం మనం ప్రభువుని అడుగుదాం, మన జీవితాన్ని మార్చండి, నూతనపరచుకోవాలి, నూతన రూపాంతరం మనం పొందగలగాలండి. అప్పుడైతేనే మన జీవితంలో గొప్ప మేళ్ళు జరుగుతాయి. మనం మన యొక్క జీవితాన్ని దేవునికి సమర్పించినట్లయితే మన జీవితాన్ని మధురంగా మన ప్రభు చేస్తాడు. మనకు ఒక నిత్యరాజ్యంలోకి మనం ఆహ్వానించబడతాం. మన కోసం దేవుడు స్థలాలను సిద్ధపరుస్తున్నాడంట అండి. అవును. కాబట్టి ఈ దావీదు భక్తుని వలె మనం కూడా ప్రార్థన జీవితం కలిగి ఉందాం. దేవుణ్ణి ఆరాధించే కృపను కలిగి ఉందాం. ప్రతిదినం మన యొక్క జీవన విధానంలో మన యొక్క జీవన శైలిని మార్చుకొని గొప్పగా మనం దీవించబడి, బ్లెస్ చేయబడి, అనేకులకు దీవెనకరంగా ఉందాం. ఈ వాక్యం మన హృదయంలో ఫలించునుగాక. ప్రైజ్ ద లార్డ్ ఆల్.